పేరు ఏ చాముండేశ్వరి. నేను మండల వ్యవసాయ అధికారి ముస్లూరు మండలంలో పనిచేస్తున్నానండి. ఇప్పుడు మనకి రైతులకి తొలకరి సీజన్ రాబోతుంది కాబట్టి మరి వారి యొక్క భూమిని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి మన ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో కలిపి మరి నవధాన్యాలతో పాటుగా ఈ యొక్క కిట్లు తయారు చేయడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసరికి మొత్తం 24 రకాల అంటే పప్పు జాతి పైర్లు, పచ్చిరొట్ట పైర్లు, అట్లాగే నూనె జాతి గింజలు, పైర్ల గింజలు, అట్లాగే సుగంధ ద్రవ్యాలు, ఆకుకూరల విత్తనాలు, అట్లాగే కూరగాయ విత్తనాలు, ఇవన్నీ కూడా 24 రకాల విత్తనాలను కలిపి ఒక కిట్గా 20 కేజీల కిట్గా తయారు చేసి ఆ కిట్ని రైతులకి పంపిణీ చేసి వారి యొక్క భూమిని బలవర్ధకం చేసుకునే విధంగా వారికి మా రైతులకి అవగాహన కలిగించడమే కాకుండా వారికి సలహాలు సూచనలు ఇవ్వడానికి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. ఏదైతే ఈ 24 రకాల గింజల విత్తనాలు భూమిలో పడినప్పుడు మనకి ఒక్కొక్క రకం జాతి నుంచి ఒక్కొక్క రకం వాటి వేరు వ్యవస్థ నుంచి కూడా కెమికల్స్ అనేవి బయటికి వచ్చి ఆ భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, మేలైన సూక్ష్మజీవుల్ని అభివృద్ధి చెందటమే కాకుండా రకరకాల ప్రోటీన్స్ కూడా నేలలో యాడ్ అయ్యి మరి భూమిని బలవర్ధకం చేయటమే కాకుండా నేలలో తేమ శాతం కూడా నిలుపుకునే శక్తిని పెంపొందించడం జరుగుతుందండి. ఇదే కాకోకుండా నేలంతా కూడా గుల్లబారి మనకి భూమిలో ఉన్న నీటిని పట్టి ఉంచి అట్లాగే ఒక భూమి మీద కవర్ లాగా ఏర్పడి మనకి నేలలో ఉన్న పోషకాలు అయితే కానివ్వండి, లేకపోతే తేమ శాతం అయితే కానివ్వండి నిలుపుకుంటానికి ఈ యొక్క పచ్చిరొట్ట పైర్లు ఈ కిట్లు అనేది చాలా రైతు సోదరులకి చాలా దోహదపడతాయండి. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఆర్ఎస్కే కేంద్రాల్లో ఈ యొక్క కిట్లు పంపిణీ చేయడం జరుగుతుందండి. అవైలబిలిటీలో కూడా ఉన్నాయి. ఈ యొక్క కిట్లు వినియోగించుకొని వారి భూమిని కాపాడుకొని అలాగే మనకి ఈ సంవత్సరం ఎలినో ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అంటే సడన్గా ఎండ లేదంటే సడన్గా వర్షం రావటం అట్లా వాతావరణ పరిస్థితులు కూడా సమతుల్యత అనేది కొంచెం తేడాగా ఉంటుంది. అన్ని వాతావరణ హెచ్చరికలు ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క 365 రోజులు కూడా భూమిని ఒక పైరుతో కప్పబడి ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ భూమి యొక్క సారాన్ని కాపాడుకుంటానికి అట్లాగే భూమిలో ఉన్న నీటిని కాపాడుకుంటానికి ఈ యొక్క కిట్లు చాలా బాగా దోహదపడతాయండి. ఈ యొక్క కిట్లని అందరూ కూడా రైతులు తీసుకొని వారి భూమిలో వేసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫు నుంచి కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శారమ్మ. మేము ముస్నూరు మండలంలో మేము ఏపీసీఎన్ఎఫ్ విభాగంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో పనిచేస్తున్నాము. అయితే మేము ఈ సంవత్సరం పిఎండిఎస్ కిట్లు రెడీ చేయడం జరుగుతుందండి. ఈ పిఎండిఎస్ కిట్లు రెడీ చేయడం గాను మేము రైతుల నుంచి కొంత అమౌంట్ వడ్డీకి తీసుకుంటున్నాము. అలాగే కొంత అమౌంట్ నుంచి మహిళా సంఘాల ద్వారా తీసుకుంటున్నాము. అలాగే ఇలా తీసుకున్న అమౌంట్తో మేము ఈ కిట్లు రెడీ చేసి రైతులకు అందించడం జరుగుతుందండి. మా డిపిఎం సార్ ఆదేశాల మేరకు, ఏవో మేడం ఆదేశాల మేరకు మేము ఈ కిట్లు రెడీ చేసి రైతులకి ఇవ్వడం జరుగుతుంది. భూమిని 365 రోజులు భూమిని పచ్చగా ఉంచడానికి ఈ పిఎండిఎస్ కిట్లు చాలా ఉపయోగపడతాయి. భూమికి అనేక రకాల సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఈ విత్తనాల ద్వారా, ఈ 24 విత్తనాల ద్వారా అందుతాయి. కనుక రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ భూమి యొక్క సారాన్ని పెంచుకోవాలని కోరుకుంటున్నాము. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. నచ్చితే లైక్ కూడా చేయండి.